నరులారండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు.
పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. పాలుగాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన. పాలుగాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన.
అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదనా, పొందిన యాతన దేవుడే మరచునా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమనిదురించిన, అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమనిదురించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు, యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదనా, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదనా, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదనా, పొందిన యాతన దేవుడే మరచునా. చూసి
కుటుంబ సభ్యులు రక్త సంబంధులు అపస్తుల సర్వశక్తి గల తండ్రి నా దేవుని కుడిచేతి వైపు కూర్చుంటున్నాడని సజీవులకు కృపలకు శరీర మన మధ్యలో ఉన్నటువంటి ఎడ కమిటీ సభ్యులు గవర్నమెంట్ గౌరవ గారు చదివిస్తారు ఒకటి నుంచి 12 వచ్చినారు. సైడ్ కూడా మన సైడ్ వచ్చామని వాక్యం చదువుకుని మనము దేవుని వలన నేను అనిపించడమా దేవుని వలన అనుభూత కదలా యెహోవాను యెహోవా తీసుకునిపోయాను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పర్వత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను. నా యోగకాక నేను కనులారా ఆయనను చూచెదను. శరీరముతో నేను దేవుని చూచెదను. యేసు మృతులైన జీవనోత్సవాన్ని ఆరంభంలో ఎవరు తనకు చనిపోరు. మనం బ్రతికినను చనిపోను ప్రభువారమై ఉన్నాము. మనలో ఎవరు తన కొరకు బ్రతకడు, ఎవరు తన కొరకు చనిపోడు. మన మధ్యలో సోమరాజు గారు ఓఎన్జీసీ ఇంజనీర్ గారు ఒక నిమిషం కండోలెన్స్ తెలియజేస్తారు. తెలియజేస్తున్నారు గురించి ఆనందరాజు గారు ఎక్స్ చైర్మన్ గారు ఉన్నారండి. నేను కూడా అబ్దుల్ ఆనందరాజు గారు ఎక్స్ చైర్మన్ గారు చందనార్ గైస్ గారు వచ్చే క్లాస్ గారు వారు ఆ కండోలెన్స్ తెలియజేస్తారు. ప్రజలకు ప్రేమానికి వేస్తే విశ్వాస ద్వారా ముందుగా అందరికీ ప్రధాన దీని కుటుంబం అంతగా మన కుటుంబం. వీళ్ళ అన్నగారు ఆంధ్ర స్థితిలో ప్రెసిడెంట్ చేశారు. సుమా టీచర్ గారు బంధువులు మరి మంచి సంప్రదాయం కుటుంబం. బాలపట్ల వారి బాలపట్ల మరి అమెరికా దేశం నుండి కుటుంబ సమేతంగా వచ్చారు. ఒక శుభకార్యానికి వెళ్ళారు హైదరాబాద్. బంధువులందరినీ చూసి చక్కగా మాట్లాడి త్వరగా మరి హాస్పిటల్కి వచ్చి బట్టి చాలా విచారం. 2 కుటుంబానికి ఆ సంఘ పాస్టర్ తరపుని కుటుంబ సభ్యులు మన విడిచిపోయిన నిజంగా ఎంతో బాధాకరంగా మనం అనుకుంటాము. అయితే ఈ లోకంలో మనందరం నివసించినప్పుడు 2 రకాలైనటువంటి అడ్రస్ మనకు ఉంటుంది. ఒకటి టెంపరరీ అడ్రస్, ఇంకోటి పర్మనెంట్ అడ్రస్. ఈ యొక్క మరి మనం జీవించేటప్పుడు మన జీవితంలో చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటాం. ఇవన్నీ కూడా టెంపరరీ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ మనకి పరలోక రాజ్యమే. దేవునికి మహిమ కలుగుగాక. మనందరం కూడా పర్మనెంట్ అడ్రస్ కి ఒక రోజు ముందు వెనక వెళ్ళాల్సిందే. అయితే ఆంటీ గారిని దేవుడు పిలుచుకున్నారు. ఆంటీ గారి యొక్క చివరి మాటలు నేను మీకు తెలియజేయాలని, కుటుంబంగా ఆదరణ కలగాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆంటీ గారు చివరి మరి చనిపోయే ముందు చెప్పిన మరి 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, నేను చూసింది మొదటిది ఏంటంటే మరి ధైర్యం. చివరిదాకా చాలా ధైర్యంగా ఉన్నారు. తర్వాత విశ్వాసం, మూడవది ప్రేమ. ఇటువంటి కూడా కష్టపడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మరి పెళ్లికి వెళ్ళినట్టుగా అలా విధంగానే సిద్ధపాటు కలిగిన మనసుతో పరమరాజ్యం కూడా ఆ విధంగానే వెళ్ళారు. ఎటువంటి భయం కానీ ఎటువంటి బాధ కానీ ఏమి పొందలేదు. కొంచెం ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఆ రాత్రి సమయంలో మరి ఆంటీ మీరు ధైర్యంగా ఉండండి అంటే, నాకేం భయం లేదు బాబా, నేను చాలా ధైర్యంగా ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పింది.
అంతేకాకుండా మరి వాళ్ళ పెళ్లి వాళ్ళు పిలిచినా వస్తున్నారంటే ఎవరిని పిలవవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి, నేనేం భయపడడం లేదు, నేను సిద్ధమైన మనసు కలిగి ఉన్నాను. మరి నవ్వుతూ చివరి వరకు అందరినీ నవ్వుతూ మరి పరలోక రాజ్యానికి మనం ఎలా వెళ్ళాలో ఆ సిద్ధపాటు కలిగిన మనసును ఆమె చూపించి, ఆ ప్రేమను కూడా చూపించి మరి ఎంతో ధైర్యంగా వెళ్ళారు. మరి వాళ్ళ బిడ్డలు లేదంటే మరి ఆ యొక్క కుమారులు మానవులు మరి అందరినీ కూడా మరి చూసి ఎంతో ప్రేమతో మరి ఎప్పుడు చూసినా కానీ మరి ప్రత్యేకంగా మరి అందరినీ కూడా ఎంతో ప్రేమ, దేవుని ప్రేమ ఎలా ఉండాలి, మరి ఎలా మనం జీవించాలనే విషయాన్ని చూపించి మరి ఎటువంటి మరి కష్టం లేకుండా చాలా ధైర్యంగా వెళ్ళారు. కాబట్టి మరి ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని మరి ఆవిడ యొక్క మరి కోరిక దేవునిలో విశ్వాసంలో మరి తిమోతికి రాసిన పత్రిక 4:7 మరి పౌలు మాట్లాడినట్లుగా మరి మంచి పరుగు పరిగెత్తుని నా పరుగు కట్టుబడించి తిని మరి నా విశ్వాసమును కాపాడుకుంటే అన్నట్టుగా ఏ విధంగా అయితే అపోస్తలుడైన పౌలు చెప్పాడో అలాగే మరి ఆంటీ గారు మరి భాగ్యం ఆంటీ గారు అలాగే వెళ్ళారు. ఈ కుటుంబం ఆదరణ కలగాలని చెప్పేసి బాగా అందరి గురించి ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించుకుంటారు. చక్కని ఆదరణ మాటలు తెలియజేస్తున్నాం. తెలియజేస్తూ మన మధ్యలో జీవన్ గారు ఉన్నారు. వారు కూడా ఎవరైనా జాన్ గారు చెప్పాలంటే లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు కూడా బాబు నువ్వు ఒక్కడే ఉన్నావు, ఎలా ఉన్నావు, వంట చేస్తున్నావు అని అడిగారు. నేను మంచి మనస్తత్వం అంటే చెప్పాలంటే కానీ భౌతికంగా మా నుండి దూరమైన ఎప్పుడు మా మనసులోనే ఉంటానని అనుకుంటున్నాను. మేము ప్రయాణం వెళ్ళాము. హైదరాబాద్ తిరిగి ఎంతో ఆనందంతో మేము కూడా ఊహించలేదు. చెప్పగలందరూ ఎంతో తక్కువ రాదు. మమ్మల్ని కూడా ఎంతో ఆదరణతో ఎంతో అందరినీ మమ్మల్ని ఎంతో ఆనందంగా చూసేది. ఇంటికి ప్రేమగా చూసి మమ్మల్ని అందరినీ ఆదరించేది. మా కుటుంబం అందరినీ కూడా ఆదరించి ఎంతో ప్రేమతో మన పిల్లల్ని అందరినీ ప్రతి ఒక్కరిని పేరు కేకేసి ఎంతో ఆనందంతో పాలించేది. అన్ని కుటుంబాలతో కలిసి మరి ఈ కుటుంబంతో మాకు మా పిల్లలకి కూడా మాకు ఎంతో గొడవపడిన సంబంధం ఇలా బాధపడుతున్నాం. ముందు రోజు పాప ఇద్దరు ఫోటో పడిపోయిన ఆకులు ఫోటో తెలియదు. ఫోటో పడిపోయిన ఆగిపోయింది. ఎప్పుడు
తెలుసుకుంటున్నాం ఈ దాసరాలు ప్రభుత్వాన్ని తిరిగి బిడ్డ మరి ప్రభుత్వం సిద్ధపడిన రీతిగా ఎన్నేళ్ళ తర్వాత చూసుకుని ప్రభు నువ్వు ఏర్పరచుకున్న మార్గంలో నడుచుకొని నిన్ను చేరే విధానం మరణంలో వేరే లేదు కాబట్టి ఆ మరణాన్ని ఆమె పొంది ప్రభు ఆయన మరి నీ సన్నిధికి చేరి నీతో ముచ్చటించడానికి ఆమెకి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. బిడ్డలతో బంధువులతో రక్త సంబంధులతో ఇరుగు పరివారితో ప్రభు సంతోషంగా గడిపి తాను సుఖంగా ప్రభుత్వాన్ని సన్నిధికి వచ్చినప్పుడు మరి ఒకసారి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయితే ప్రభు ఆమె దగ్గరికి వచ్చింది కానీ విడువబడిన కుటుంబం లోకంలో ఉన్నది ప్రభు ఆమె భాగవత గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా నాన్న కూడా ముందు ఇంట్లో వారు పిల్లలతో పట్టినప్పుడు కూడా అమ్మగారు చూసారు ఎప్పుడు వ్యతిరేకంగా మన తేడా ఎప్పుడు కూడా చూడలేదు. మరి ఇంటికి వచ్చినప్పుడు సేవలు మేము ఇక్కడికి ఎంతో సంతోషంగా వచ్చాము. మేము మా చెల్లెలు కూడా మరి ఇంట్లో మేము చేసిన అందరూ కూడా చాలా భయంకరంగా ఆలోచించిన మమ్మల్ని ఏమాత్రం కూడా గద్దించలేదు. మరి చక్కగా అని చూసి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసేది. మరి ఆ ప్రేమను బట్టి మేము కృషి చేసుకుని తప్పకుండా నా కుమారుడు వివాహానికి మీరు మా పిల్లి మా అక్క మా అమ్మ ముగ్గురు ఉన్నారు మా కుటుంబంలో. పిల్లలు రమ్మంటే మాట తీయకుండా నేను 3 రోజుల ముందు వస్తానని చెప్పిన వద్దు రావుకు నేను బస్కు వచ్చేస్తానని చెప్పి ఆ రోజు ఎంతో సంతోషంగా వచ్చింది. మరి 2 రోజులు కూడా నాతో చేతిలో పెట్టి వాడిని ఆశీర్వదిస్తూ చేసింది. తర్వాత మరి ఈ ముగ్గురు కూడా పెద్దవాళ్ళని చెప్పి వాళ్ళకి ట్రైన్స్ బుక్ చేసుకుని అక్కడికి ఆ రోజు ఎంగేజ్మెంట్ జరిగే రోజు కూడా సంతోషంగా మరి కార్యక్రమంలో పాల్గొని మరి ఆ పాప ఇచ్చినటువంటి శారీస్ బట్టి కూడా ఇలాగే ఇస్తున్నాం. ఈ కలస్పన ఆరాధన చక్కగా ఇచ్చి ఎంతో సంతోషించింది. మరి 2వ రోజు అదే రోజు సాయంకాలం వేరే చోట కార్యక్రమం ఉందంటే మా మదరు మా చిన్నమ్మ కూడా ఇద్దరు నేను రాముగా అంటే మరి ఇంకోటి మా చిన్నమ్మ మరి మా అమ్మ ఇద్దరు కూడా ఎంతో జోక్ చేసుకుని మరి ఆ వీడియో తీయడం కూడా జరిగింది. చూసిన తర్వాత మరి సాయంకాలం నిబంధన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమని నీ పరిశుద్ధ లేఖన భాగమందు నీవు రాయబడినటువంటి వాక్యము ప్రభావ నీ పేద అవసరాల ప్రభావ పాల్పట్టి భాగ్యం గారు నన్ను గతించిన కాలం నీ అందు నిద్రించి ఉన్నారు. నీ మహిమలో ఉన్నారని విడుదల నుంచి ప్రార్థిస్తున్నాం ప్రభావ.
లోకంలో ఎవరు కూడా శాశ్వతమైన వారు కారు, అందరూ కూడా అశాశ్వతమైన వారు. స్థిరమని దేనిని నమ్మకూడదని నీ వాక్యం చదువుతుంది. అవును ప్రభా, ఈ ధరణిలో ఏది స్థిరమైనది కాదని నేను రూఢిగా వాక్యం ద్వారా రూఢిపరిచావు. మీకు వందనాలు. కీర్తిశేషుడు పార్వతి భాగ్యం గారి ప్రభా, లోకంలో జీవించినంత కాలం మీ యందు భక్తి, విశ్వాసము, నమ్మకం కలిగి జీవించారని అనేక మంది నాయన విట్నెస్ సాక్ష్యం చెబుతున్నారు. ఆయన ఆ సాక్ష్యాన్ని బట్టి బిడ్డ నాయన నీ మహిమలో ఉందని మేము నమ్ముతున్నాం ప్రభా. స్తోత్ర. మరి విడిచి వెళ్ళిన కుటుంబం ప్రభా నాయన కుమారులు శ్యామ్ ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ప్రభా, కుమార్తెలు క్లెమెంతి గారు, సురేషన్ గారు, సునీత గారు, సుజాత గారు ఆయన ఇచ్చిన సంతానం ప్రభా, ఆ సంతానం అంతటిని మీరు బలపరచండి, ఆదరించండి. పిల్లల ప్రభాని మీరే బలపరచమని ప్రార్థిస్తున్నా. ఆయా రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆయా బంధువులు ఎంతో మంది దూర మీ రాజ్యం కాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడం కాక మన నిర్మల మొదలైన రాజ్యము, శక్తి, మహిమ ఉన్నాయి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం భాగ్యం గారి యొక్క కుటుంబానికి, వారి బిడ్డలకును, కుమార్తెలకును, మనవరాళ్లకును, చూడవలసిన ప్రతి ఒక్కరికి తోడే నడిపించును గాక. రవికాంతిని మించి పరమాత్ముడు కృపచెదరు, తండ్రి ఆశ్రయమీచునతన్ త్వరలో మేము చేరుదు మా స్థలము. త్వరలో మేము చేరుదు మా స్థలము. రాజశ్రీ గమనించండి. 24/12/2025 బుధవారం ఉదయం 10 గంటలకు, మరి బుధవారం ఉదయం 10 గంటలకు ఆదరణ కొడుకుల పాల్పొందులు పొందాలని తెలియజేస్తున్నాను. అనంతనగరంలో ఉన్న యూనివర్సిటీలో జరుగుతుంది. రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా, వెంటై బంధము, రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని
మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగది యమపాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయడు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు మరణమే ఎడబాటని నీ దేహమే విడవాలని దేవుడు వ్రాసిన శాసనం తెలుసునా సర్వమే నీకున్నను నీ చావుతో విడవాలని శాశ్వతమేది కాదని తెలుసునా మట్టి దేహముపై మమకారమా నీ వెంటరాని వాటికై పోరాటమా మట్టి దేహముపై మమకారమా నీ వెంటరాని వాటికై పోరాటమా మట్టి ఊపిరే నీదని మరువకుమా మరణమే ఎడబాటని నీ దేహమే విడవాలని దేవుడు వ్రాసిన శాసనం తెలుసునా
అల్లుకున్న బంధాలు ఆపగలవని మరణం, ఆప్తులైన వారిని విడిచి వెళ్ళే ఆ తరుణం. అల్లుకున్న బంధాలు ఆపగలవని మరణం, ఆప్తులైన వారిని విడిచి వెళ్ళే ఆ తరుణం. ఆశలెన్ని ఉన్నా, ఆస్తులెన్ని ఉన్నా, ఆవిరైపోయే జీవము. అందము మోసమై, సౌందర్యం వ్యర్థమై, శిథిలమైపోయే దేహము. మట్టి దేహముపై మమకారమా, నీ వెంటరాని వాటికై పోరాటమా. మట్టి దేహముపై మమకారమా, నీ వెంటరాని వాటికై పోరాటమా. మట్టి ఊపిరే నీదని మరువకుమా. మరణమే ఎడబాటని, నీ దేహమే విడవాలని దేవుడు వ్రాసిన శాసనం తెలుసునా. ఇప్పటి నుండి ప్రభువు నందు మృతులందరి మధ్యలో ధన్యులని ఆయనని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారని ఆత్మ చెప్పుచున్నాడు. నేనే పునరుద్ధానములో జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం నుంచి ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. మృతుల నుండి యేసును లేపిన వారి ఆత్మ నీలో నివసించిన మృతుల నుండి క్రీస్తు ద్వారా జీవింపచేయను. సజీవమై ఉండి మేము మరణములకు వేరై ఉన్నాము. మా పాపముల నిమిత్తము మా మీద న్యాయ ప్రకారము కోపమునందు ఓ ప్రభువా, సహాయమునకై నిన్ను దాకా మరి ఎవరిని ఆశ్రయించుము. అయినను మిక్కిలి పరిశుద్ధులకు ఓ ప్రభువైన దేవా, సర్వశక్తి గల ప్రభువా, మిక్కిలి కరుణగల ఓ పరిశుద్ధ రక్షకుడా, నిత్య మరణ యొక్క ఘోర బాధలకు మమ్మల్ని అప్పగింపకము. గతించిపోయిన మన సహోదరి పాలపడిదకు గుడిదగాను దుమ్ముకు దుమ్ముగాను దేవునికి అప్పగించుకున్నాను. శ్రీమతి పాస్టర్ గారు ఉన్నారు, వారు సెలవు ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకం సత్యము సమాధానము అయిన మా దేవ, మా తండ్రి, మా రాజు, మా విశ్వాసం నుంచి నేను రక్షించబడి గొప్ప ఆత్మ సంబంధమైన భాగ్యాన్ని భార్యగా మరి తల్లిగా సక్రమంగా నెరవేర్చి ధన్యకరమైన జీవితాన్ని, గొప్ప జీవితాన్ని వారి పక్షంగా తనకి నిత్య నివాసం కొరకు మరి చేరుటకు చూపించిన కృపంతుల కొరకు వందనములు, స్తోత్రములు. ఆమె యొక్క మరి గారు వారి కుటుంబం కొరకు సులోచన, వారి కుటుంబం కొరకు సునీత, సుజాత, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన స్వరూచిందేవా, మీ శాంతి, మీ సమాధానములు, మీ ఆదరణ వారి పక్షంగా అందించమని, కలిగి విషయంలో వారు కలిగి ఉన్న నిరీక్షణ బట్టి ధైర్యంతో, సంతోషంతో ఈ లోక యాత్రా జీవితాన్ని కొనసాగించుకుంటూ మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గర చేరును అని నేను స్వరూచినాను. వాటి ప్రకారము మరి మరో సర్వీస్ లో చూడాలని ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము విశ్వమైన కుటుంబానికి
బంధువులకు, రక్త సంబంధులకు, స్నేహితులకు, ప్రతి ఒక్కరికి తోడే నడిపించును గాక. ఆమేన్. మరణమునకు విజయమేది, మరణమోడిపోయేవా, మరణమంది యేసు ప్రభు మరల బ్రతికి లేచెరా. మరణమునకు విజయమేది, మరణం ఓడిపోయేరా, మరణమంది యేసు ప్రభు మరల బ్రతికి లేచెరా. ఆమేన్. అందరికీ తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలు. రాజీవ్ గారి యొక్క భూస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానిక గురుమండల అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, సోమన్ గారికి అందరూ అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే కలిగియున్న వాటితో తృప్తి పొందుటే మేలు. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే కలిగియున్న వాటితో తృప్తి పొందుటే మేలు. లోకమే నాదంటూ పాపిగా మరణిస్తే నీ ఆత్మయే నిత్యనాశనం. పాప పరిహారముకై